కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్ షాపుల వద్ద డీలర్ల ద్వారా అవినీతికి తావు లేకుండా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు సూళ్లూరుపేట తహసీల్దార్ నరసింహారావు తెలియజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఇందిరానగర్ షాప్ నెంబర్ 40లో రేషన్ ఈ పాస్ కమిషన్ పనితీరును తహసీల్దార్ పరిశీలించారు. దగ్గరుండి లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరసింహారావు మాట్లాడుతూ ఎండియు వాహనాలను రద్దు అయ్యాయని, బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. వికలాంగులకి మంచం మీద ఉండే వాళ్ళకి ఒక 5 మందికి డిస్కౌంట్ చేస్తాము. దీన్ని పోయి ఇంటికాడ ఇచ్చి వాళ్ళ దగ్గర ఏళ్ళముట పెట్టేసుకుని వచ్చాము. టైంలో బాగానే ఉంది. మిషన్ ఏమో 7 గంటలకు ఓపెన్ చేసాము. పొద్దున్నీ ఒక 20 నెంబర్స్కి ఇచ్చాను. తర్వాత నుంచి మిషన్ టెక్నికల్ ఎర్రర్ అంటుంది. మళ్ళీ వర్క్ చేయాల. ఇప్పుడు దాకా కూడా వర్క్ చేయాలి మిషన్. మళ్ళీ ఇంకా 4 గంటలకు మొదలు పెట్టేస్తాను. ఎంఆర్ఓ గారికి చెప్పలేదుగా నేను. ఇట్లా ఉన్నారు అంటే షాపులు విజిట్ చేస్తున్నారు. మళ్ళీ 4 గంటల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ చేస్తాను.